శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి జాతకులకి 2025 మే 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. మీ రాశికి అధిపతి ఎవరో తెలుసు కదా, శుభగ్రహ గురువు. ఆ గురువు ఒక సంవత్సర కాలం నుంచి మీకు 6వ స్థానంలో సంచారం చేస్తూ 14వ తేదీ రాత్రి 10:36 మీకు 7వ స్థానం, 7వ స్థానంలోకి ప్రవేశం కాబోతున్నాడు. సరే, గురువు సంబంధించిన ఒక వీడియో నేను అందిస్తానని చెప్పాను, రెడీ చేశాను. ఈ లోపల ఇండో పాక్ వార్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ బృహస్పతికి ఆ ఇండో పాక్ వార్కి కొంత అవినాభావ సంబంధం ఉంది. సరే, మళ్ళీ ఎక్కడ కంగారు పడతారో ఏమిటనే ఉద్దేశంతో ఆపేస్తాను. బట్ వీడియో మాత్రం కొంచెం లేట్గా ఇస్తాను. ఇక నెక్స్ట్ ఫలితాలకు వద్దాం. మొదటి ఫలితాలకు వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 2:28 వరకు ఉండే సమయం అంతా కూడా లాభసాటిగా అనిపిస్తుంటుంది. ఎక్కడ సమస్యలు లేకుండా సరదాగా గడపడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కడ బ్రేక్స్ మాత్రం ఎక్కువ ఉండవు. చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ అవి నామమాత్రమని చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 12వ తేదీ రాత్రి 2:28 ప్రారంభమై 15వ తేదీ మధ్యాహ్నం 2:08 వరకు ఉన్న టైం అంతా కూడా కొంచెం అనవసరంగా డబ్బు ఖర్చు అధికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం డబ్బును మాత్రం జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాలి, క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. షేర్ మార్కెట్ అలాంటి జూద సంబంధ క్రీడలకు మాత్రం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా, చేసే పనుల్లో కూడా కొంచెం అప్ అండ్ డౌన్ సూచన కారణంగా సడన్గా ప్రోగ్రామ్స్కి బ్రేక్స్ పడేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. కానీ డబ్బు మాత్రం కొంచెం దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మూడవ పాయింట్కి వస్తే 15వ తేదీ మధ్యాహ్నం 2:08 ప్రారంభమై 17 రాత్రి 12:05 వరకు, అంటే 15 మధ్యాహ్నం నుంచి 17వ తేదీ రాత్రి దాకా ఉన్న టైం అంతా కూడా ఇది చాలా ఆనందంగా గడుపుతుంటారు. చక్కగా అనుకూలతలు ఉంటాయి. కొంచెం మానసికంగా స్థిమితంగా ఉంటారు. శారీరకంగా కొంత కులాసాగా ఉంటారు. సరైనటువంటి సమయానికి మంచి భోజనం కూడా ఉంటుంటుంది. ఎక్కడ వ్యతిరేకతలు ఉంటే ఏముండవు. కొంత ముఖ్యమైన వారు, మీతో బాగా మచ్చికగా ఉన్నటువంటి వారు మీకు తోడైన కారణంగా కావచ్చు, లేక వారి దగ్గరికి మీరు వెళ్ళిన కారణంగా కావచ్చు, లేక ఫోన్ కాల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా, ఏదైనా సరే కొంచెం మాట మంచి చక్కగా అనుకూలతలు బాగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పీరియడ్ చాలా అనుభవంగా చెప్పాలంటే ప్రశాంత జీవితానికి ఇది ఒక బీజం పడుతుంది అనేటువంటి రీతిలో చెప్పవచ్చు. 12 మధ్యాహ్నం నుంచి 17 అర్ధరాత్రి వరకు. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏమిటంటే 17వ తేదీ రాత్రి 12:05 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటువంటి సమయాన్ని కొంచెం కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. తొందరపడి ఎవరిని కూడా ఏమి అనవద్దు. కోపాలకు, కలహాలకు దూరంగా ఉండాలి. డబ్బు విషయంలో కొంచెం కటకటగా ఉంటుంది. షేర్ మార్కెట్ వైపు మాత్రం వెళ్ళకండి. దూద సంబంధ క్రీడలకు అంతకంటే వెళ్ళకండి. ఏది ఏమైనా కొంచెం డబ్బుని జాగ్రత్తగా మంచినీళ్ళప్రాయంగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ధనుసు రాశిలో జన్మించినటువంటి జాతకులు ఉంటారు. మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 12వ తేదీ సోమవారం ఉదయం 6:17 నుంచి 13వ తేదీ మంగళవారం ఉదయం 9:09 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది విసర్జన సమయం, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. రెండవది పూర్వాషాఢ. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 13వ తేదీ మంగళవారం ఉదయం 9:09 ప్రారంభమై 14వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11:47 వరకు అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన ధనుసు రాశి జాతకులకి 14వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11:47 ప్రారంభమై 15వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:07 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ 10 రోజుల్లో చేతిలో కొంచెం డబ్బుని అవసరానికి తగిన విధంగా కొంచెం క్యాష్ని దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.